నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనం బీజేపీ నాయకురాలు రావు పద్మ గారితో ఉన్నాము. మనం నిన్న సమర్పించవలసిన బోనాల కార్యక్రమం అయితే వాయిదా పడడం జరిగింది. సో బోనాలకు సంబంధించిన విషయాన్ని మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, బంగారు బోనం ఎందుకు వివాదాస్పదం అయింది మేడం? అసలు దానికి బంగారు బోనం సమర్పించాలని ఆలోచన ఎవరిది? నేను మొన్న యాక్చువల్గా ఇప్పటికీ భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్తుంటాం. ఒక న్యూస్లో నేను చూశాను. అంటే బంగారు బోనము సమర్పిస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన విషయంలో భద్రకాళి అమ్మవారికి ఏదైతే పద్ధతులు, ఆచార వ్యవహారాలు, ఆగమన శాస్త్రం కానీ మన సనాతన ధర్మం కానీ భద్రకాళి అమ్మవారిది ఇదివరకు ఉగ్ర రూపం ఉండేది. ఆ అమ్మవారిని ఒక శాంత రూపంగా మార్చి భక్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్టుగా, అదేవిధంగా అందరి కోరికలు తిరవేర్చే తల్లిగా మనకు భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తుంది. ఇవాళ భద్రకాళి అమ్మవారి దగ్గర ఒకలాగా పూజలు చేస్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకలాగా పూజలు చేస్తాం, మన గ్రామ దేవతల దగ్గర ఇంకోలాగా పూజలు చేస్తాం. అంటే ఇవాళ చూస్తున్నాం పల్కాపూర్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒకలాగా చేస్తాం. అంటే అమ్మవార్లలో కూడా డిఫరెంట్గా, అంటే ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కలాగా. ఇక్కడ భద్రకాళి అమ్మవారికి ఆషాఢ మాసంలో మనము చాలా గొప్పగా నిర్వహించుకుంటుంటాము. ఆ కూరగాయలన్నిటితో కూడా సమర్పించి ఏ విధంగా ఆషాఢ మాసంలో భద్రకాళి అమ్మవారితో మనం, అంటే ఏ గుడి పద్ధతి ఆ గుడికే ఉండాలి తప్పితే ఆ గుడిని కాకుండా, ఆ పద్ధతిని కాకుండా కొత్త పద్ధతిని అవలంబించేదాన్ని నేను వ్యతిరేకించను. ఎందుకంటే మన శాస్త్రాలు ఏ విధంగా చెప్పినాయో ఆ ప్రకారమే. ఇలా గ్రామ దేవతల దగ్గర ఏం చేస్తాం, మనం అందరం కూడా బలులు ఇస్తుంటాము, బోనం పెడుతుంటాము. ఇలా సమ్మక్క సారలమ్మ దగ్గర చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మ దగ్గర విచ్చలవిడిగా మద్యమ తాగడం కానీ, అదేవిధంగా గొర్రెలను కానీ కోళ్ళను కానీ కోయడం, అంటే ఆ అమ్మ పద్ధతి అలాగే ఉంటుంది. భద్రకాళి అమ్మవారి దగ్గర పూర్తిగా వేరే పద్ధతి, అంటే ఒక సాంప్రదాయంతో, ఒక పద్ధతులతోని వెనుకట మన పెద్దలు దాదాపుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి గారి చరిత్ర, కాకతీయులు కట్టిన, అంటే ఆ అమ్మవారి ఇలా మన హన్మకొండ కానీ ఇలా ప్రాంతాలన్నింటినీ కూడా ఒక సుభిక్షంగా ఉంచాలి, మంచి ప్రజలను చక్కగా ఉంచాలని ఒక దానితోని మనం ఉంటున్నాం. ఆ పద్ధతిని అవలంబించాలి తప్పితే కొత్త పద్ధతి. అంటే మనం చూసినాము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మన భద్రకాళి అమ్మవారి దగ్గరికి వచ్చింది. ఇక్కడ పూజలు ఏ విధంగానైతే చేస్తారో అదే విధమైన పూజలు చేయాలనే తప్పితే ఇంకొకటి లేకుండా, అంటే ఏ విధమైన సాంప్రదాయం ఉంటుందో ఆ ఎందుకంటే అమ్మవారి కంటే ఒక ప్రతిష్టతోని, ఒక నియమంతోని, ఒక పద్ధతితోని మనం చేస్తాం. అలాంటి అమ్మవారికి కోపం రాకుండా ఉండాలి అంటే మనం ఆ పద్ధతిలే అవలంబించాలి. మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని పూర్తిగా బంగారు బోనం అంటే మనం ఎక్కడైతే చేస్తామో అక్కడ చేయడానికి నేనేమంటలేను. ఎల్లమ్మ దగ్గర చేస్తామంటే చేయండి, మైసమ్మ దగ్గర చేస్తామంటే చేయండి, పోషమ్మ దగ్గర చేస్తామంటే, ఎందుకంటే గ్రామ దేవతలు వాటిని చేసిన మనం ఏం కాదు. ఇక్కడ ఏ పద్ధతి అయితే ఉంటుందో ఆ పద్ధతిని అవలంబించాలనేదే నా ఆలోచన. ఎందుకంటే హిందుత్వవాదిగా, అదే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ లీడర్ గా ఒక పద్ధతిగా చేయాలనేదే నేను చెప్పే మాట. ఇలాంటి విషయాల్లో మేడం రాజకీయ పార్టీలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి అని అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అవును, నేను చెప్పేది కూడా అంతే. ఇలా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఇలా అధికారులు ఏ విధంగానైతే సొంత ఆలోచనలు చేసి ఏ విధంగా జైళ్ళకు పోతున్నారో మనం చూస్తున్నాం. అధికారులు కూడా ఒక పద్ధతి, ఇప్పుడు వేరే రాజకీయం వేరు. నువ్వు ఇవాళ నేను గెలిచిన కాన్స్టిట్యున్సీలో నా ఇష్టం ఉన్న పద్ధతిలో నా కార్యకర్తలకు నేను సేవ చేస్తా, నా కార్యకర్తలకు నేను చేస్తా అని ఈ పద్ధతి ఏదైనా అవలంబించుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ఇలా గుళ్ళలకు సంబంధించిన సాంప్రదాయాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు, ఏ పార్టీకి లేదు. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా నీకు పూర్ణ కుంభం పెట్టి స్వాగతం పలికితే తప్పు లేదు, దానిలో పూజలు చేయడానికి తప్పు లేదు. కానీ పద్ధతులను, శాస్త్రాలను మార్చే హక్కు ఎవరికీ లేదు. గుళ్ళల్లో రాజకీయాలు చేయొద్దనేది నా ఆలోచన. అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రిగా నేను ఒకటే కోరుతున్నా, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ గారు నేను కోరేది ఒకటే, ఇలా ఏదైతే దేవాలయాలకు సంబంధించినవి చాలా దేవాలయాలు పూజకు నేర్చుకునే దేవాలయాలు చాలా ఉన్నాయి, వాటిని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా గోపాలస్వామి గుడికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన భూమి అన్యాక్రాంతం అయిపోయింది. అదే విధంగా మెట్టు రామలింగేశ్వర స్వామి గుడికి సంబంధించిన ఆలయ భూమిని ఏదైతే కోచ్ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది, దానికి వచ్చిన డబ్బులను దాని డెవలప్మెంట్ కోసం ఇలా ఉన్న భద్రకాళి గుడికి చుట్టూ ఉన్న డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అలా పద్ధతులను మారుస్తాము, నేను చెప్పిందే వేదము, నా పద్ధతి నేను మారుస్తాం అనేదాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా. అదే విధంగా రాజకీయాలు గుళ్ళల్లో చేయొద్దు, బళ్ళల్లో చేయొద్దు. అదే విధంగా వైద్యం విషయంలో అది ఏది కానీ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక నేను నా ఇష్టం ఉన్న పద్ధతిని నేను మారుస్తాను, నా ఇష్టం ఉన్నది నేను చేస్తా అంటే మాత్రం దాన్ని పూర్తిగా నేను రాజకీయంగా పూర్తిగా వ్యతిరేకిస్తాను. మంత్రి కొండా సురేఖ గారు ఏది మాట్లాడినా అదొక వివాదాస్పదం అవుతుంది. యాజ్ ఎ పొలిటీషియన్ గా మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఆమె అంటే నేను అంతకుముందు నేను ఏది మాట్లాడిన నేను చూడలేదు, కానీ ఇది మాత్రం
మాత్రం ఈ విషయంలో మాత్రం నేను కూడా ఆ విషయాన్ని పూర్తిగా అంటే దాన్ని ఖండిస్తా, దాన్ని ఎప్పటికి కూడా కానియకుండా ఈ రోజు మాత్రమే నేను మార్చుకున్నా, నేను దాని తర్వాత చేస్తా నేను అనే విషయంలో నేను పూర్తిగా వ్యతిరేకిస్తా. అంటే కొండ సురేఖ గారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ రాజకీయంగా వాళ్ళ దానికి నేను జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇది గుడి విషయంలో వచ్చింది కాబట్టి ఈ గుడి అంటే అందరికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది కాబట్టి ఈ విషయంలో రాజకీయం చేయొద్దని నేను ఆమెను కూడా నేను కోరుకుంటున్నా. ఆ విషయంలో వెనుకకు తగ్గాలి, దాని విషయంలో చేస్తే మాత్రం ఊరుకునేది మాత్రం ఉండదు. ఇప్పుడు వేద పండితులు కానీ ఆలయ ప్రధాన అర్చకులు కానీ ప్రతి విషయంలో మనకంటూ ఒక క్లారిటీ ఇచ్చారు మేడం. అంటే ఏంటి అనేది ప్రస్తుతానికి క్లారిటీ ఇచ్చారు. అసలు ఎందుకు ఈ టాపిక్ ఎందుకు వివాదాస్పదం అయింది మేడం? అసలు నేను ఆలయ అర్చకుల్లో వారిని కూడా నేను పెద్దయ్య గారిని కూడా అడగడం జరిగింది. అమ్మ మేమేమి చేయలేము, ఎన్టీఆర్ గారు జీవో తీసుకొచ్చిండ్రు, ఇలా ఆలయ అధికారులు ఏదైతే ఉన్నదో వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ నిర్ణయాలు తీసుకుంటుండ్రు, మళ్ళీ మాది ఏమి ఉండదు. నేనన్నా మీరు ఈ పద్ధతులు అవలంబించిన వ్యక్తిగా ఇక్కడ దీనికి భద్రకాళి అమ్మవారికి ఏ పద్ధతులు చేయాలో అవన్నీ మీకు తెలుసు. మీ సలహా మేరకు కాకుండా రాజకీయం ఎందుకు చేస్తున్నట్టే మేము ఏమి చేయలేని పరిస్థితి అని అధికారులను కూడా మీ ద్వారా నేను అడిగేది ఒక్కటే, అధికారులు ఇలా ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా ఇలా అధికారులు వాళ్ళు ఇష్టమున్న నిర్ణయాలు తీసుకుంటే ఇలా భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపం ఎత్తితే మన ప్రజలు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటాం? ఈ తప్పిదాల వల్లనే మనం ఎన్నో చూస్తున్నాం. ఇలా కరోనా లాంటి మహమ్మారి కానీ మొన్న ఏరోప్లేన్ ఏ విధంగా జరిగిందని, యాక్సిడెంట్ జరిగిందనే విషయంలో కానీ ఇట్లాంటి అన్ని జరగడానికి కారణం మన ప్రకృతి విరుద్ధంగా, ప్రకృతి ఆలోచన కాకుండా ప్రకృతి విరుద్ధంగా చేస్తున్నాం. కాబట్టి అట్లాంటి విరుద్ధాలను మనం మానుకొని ప్రజల కోసం, ప్రజలకు ఏ విధంగా కావాలి, ఏ విధంగా డెవలప్మెంట్ చేయగలుగుతా, నా ద్వారా నా ప్రజలకు నేను ఏం చేయగలుగుతా ఆ పద్ధతులను అవలంబించని తప్పితే నేను గుళ్ళ పద్ధతులు మారుస్తా, నేను ఇంకో పద్ధతులు మారుస్తా అనేది రాజకీయ నాయకులు చేయొద్దనేది నేను మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో లాల్ దర్వాజాలో జరిగే బోనాల పండుగ మాదిరిగా మన వరంగల్లో బోనాల పండుగను అంత ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అంటే ఈ రాజకీయ పార్టీల వల్ల ఇది వివాదాస్పదం అయితే అయింది కదా మేడం, అది ఎలా ఖండిస్తున్నారు? లాల్ దర్వాజా కాడ కొన్ని ఏళ్ళ నుంచి కూడా అక్కడ బంగారు బోనం ఎత్తుతున్నారా, ఏ బోనం ఎత్తుతున్నారో వాళ్ళ పద్ధతి, అక్కడ వాళ్ళ పద్ధతిని మనం కాదనేది. ఇక్కడ కూడా మన దగ్గర అమ్మవార్లు చాలా ఉన్నాయి, మనం బోనం పెట్టుకునే అమ్మవార్లు ఇక్కడ చాలా ప్లేస్లలో చాలా దిక్కులో ఉన్నాయి, అక్కడ చేద్దాం. దానిలో మేమేం తప్పు పట్టట్లేము, అక్కడ కూడా చేద్దాం. ఇవాళ నేను భద్రకాళి అమ్మవారి దగ్గర ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మా కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను చేస్తా బోనం అంటే రేపు ఇంకొక పార్టీ వస్తుంది, రేపు ఇంకొక పార్టీ వచ్చి ఇంకొక పార్టీ నేను గొర్రెలు కోస్తా అంటాను, రేపు ఇంకొక పార్టీ వస్తుంది నేను మందు తాగుతా అంటాను. అంటే చేద్దామా ఇవన్నీ? ఏ అమ్మవారి దగ్గర చేయాలో బంగారు బోనం అనేది భద్రకాళి అమ్మవారి దగ్గర ఎందుకు చేయాలో? మనం ఎన్నో దిక్కుల బోనాలు ఎత్తుకుంటున్నాం, హన్మకొండలో కానీ వరంగల్లో కానీ చాలా ప్లేస్లలో బోనాలు చేసే అమ్మవారు ఉన్నారు, వాటి దగ్గర బంగారు బోనం చేద్దాం, తప్పు లేదు కదా. వాటి దగ్గర చేసేదానికి మేమేమో వ్యతిరేకం కాదు, బోనానికి కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే ఏ అమ్మవారి దగ్గర ఏది చేయాలి, భద్రకాళి అమ్మవారి దగ్గర ఎలాంటి పూజలు చేస్తున్నామో అలాంటి ఇలా బంగారు బోనం పెట్టి నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు. అమ్మవారికి రోజు నిత్యము ప్రసాదం పెడుతూనే ఉంటారు, రోజు నిత్యం జరిగే పూజలు జరుగుతూనే ఉంటాయి, కొత్తగా ప్రత్యేకించి చేయాల్సింది లేదు కదా. ఇలా ఆషాఢ మాసం వస్తుంది, శాకాంబరి ఉత్సవం ఏ విధంగా చేస్తారు, ఎంత ఘనంగా చేస్తారు ఆషాఢ మాసంలో పూజలు. అమ్మవారికి అలాంటిది ఇష్టం కాబట్టి అలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు. బోనం అనే విషయంలో ఇక్కడ లేని అలవాటును కొత్తగా చేయొద్దనేది నా వాదన, నా ఆలోచన. బంగారు బోనం చేయాలనుకుంటే ఇంకా అమ్మవార్లు చాలా ఉన్నాయి, అమ్మవారి దగ్గర చేద్దాం, దానిలో కూడా మేము సహకరిస్తాం. అక్కడ బోనం ఎత్తుతానంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ అమ్మవారి దగ్గర కొత్త అలవాట్లు చేయొద్దు అనేదే నా వాదన. అంటే ఇప్పుడు బంగారు బోనం అనేది వాయిదా పడడం ఫెయిల్యూర్ అంటారా, ఇది ఒక సక్సెస్ అంటారా? అంటే నేను ఫెయిల్యూరా సక్సెస్ అనను, ఎందుకంటే అమ్మవారు విషయంలో మనం ఏది చేసినా ఏది ఆలోచించి చేయాలి. ఇట్లాంటి వివాదాస్పదమైన చేసినప్పుడు అమ్మవారు ఖచ్చితంగా వాటి విషయంలో ఏం చేయాలో అమ్మకు తెలుసు. భద్రకాళి అమ్మవారికి ఎక్కడ ఏ టైంలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరిని ఎట్లా పెట్టాలనేది తెలుసు. ఆమె మాట్లాడిన మాటలు ఏమి ఆలోచన కొద్ది చేసిందో దాన్ని విరమించుకోవాలి, దాన్ని ఎప్పటికి కూడా అలాంటి ప్రస్తావన తేవద్దు అనేది నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ బోనాల విషయంలో మనకు ముఖ్యంగా వినిపించేది ఆలయ ఈఓ గారి గురించి. సో తన గురించి మీరు ఏం మాట్లాడతారు? నేను ఆ రోజు నాకు తెలియగానే నేను అయ్యగారితో మాట్లాడిన తర్వాత అయ్యగారు అన్న మాట ఏంటి అంటే, మా చేతిలో ఏమీ లేదమ్మా, ఇదంతా అధికారులు అక్కడ కమిషనర్ గారు తీసుకున్నారు అని అన్నగానే నేను వెంటనే ఈఓ గారికి ఫోన్ చేసిన. ఈఓ గారు ఈ పద్ధతులు, కొత్త పద్ధతులు మీరు ఉంటారు అధికారిగా రేపు వెళ్తారు, చూస్తున్నావు టీఆర్ఎస్ పార్టీలో అధికారులు ఏ విధమైన అవినీతికి, అక్రమాలకు ఆలోచన లేకుండా పనిచేస్తే ఏ విధంగా జైల్లోకి వెళ్తున్నారో చూస్తున్నాం. ఇలాంటి పద్ధతులు, ఇలాంటి అధికారులు, ఇలాంటి ఆలోచన
ఆలోచన చేయొద్దు. ఏ విధమైన పద్ధతి ఉంటే అధికారులు ఆ విధంగా మీరు చెప్తారు. రాజకీయ నాయకుడు కానీ నేను ఒక మాట చెప్తారు, రేపు ఇంకొకరు వచ్చి దానిలో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఇది ఉంటుంది. అధికారులు ఎందుకు పెట్టిండ్రు, రాజకీయ నాయకులు ఎందుకున్నారు, 5 ఏళ్లకు ఒక్కసారి ఎందుకు వస్తారు, 5 ఏళ్లకు ఒక్కసారి వాళ్ళ పద్ధతి ఇది ఉంటుంది. అధికారులు అనేది ఎప్పటికి ఉంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ వచ్చినా ఉంటుంది, బీజేపీ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా అధికారులు అనేది వాళ్ళు. కానీ అధికారులు తీసుకునే నిర్ణయం అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా నేను రాజకీయ నాయకుడు నేను చెప్తున్నా దీనికి ఓకే అంట, రేపు ఇంకోళ్ళు వచ్చి చెప్పిందంటే ఆ పద్ధతులు మార్చొద్దని అధికారులకు నేను చెప్తున్నా. అదేవిధంగా ఈఓ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ పద్ధతి కనుక చేస్తే ఊరుకునేది లేదు, ఇక్కడికి వచ్చినామంటే మాత్రం మేము ఎట్లుంటుందనేది తెలుసు, హిందూవాదుల మొత్తం వస్తాము, మీరు ఎక్కడ చేయాలనుకున్న బోనం అక్కడ చేయండి, దాంట్లో కాదనేది లేదని అధికారులకు కూడా నేను మీ ద్వారా తెలియజేసేది ఒక్కటే. ఇలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అధికారులు అనేది ఎప్పటికీ ఉండే అధికారులు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి, కరెక్ట్ పద్ధతి అవలంబించాలని నేను మీ ద్వారా అధికారులకు కూడా తెలియజేస్తాను. మన ఈఓ గారికి రాజకీయ బలం చాలా ఉంది అని అంటున్నారు. అదే సమయంలో ఆలయానికి సంబంధించిన సిబ్బందికి సరిగ్గా శాలరీస్ ఇవ్వట్లేదు, అంటే మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బందిగా ఉందని అంటున్నారు. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మేడం ఈ విషయం? నాకు మాత్రము అది ఇక్కడ భద్రకాళి ఆలయంలో వర్కర్స్ కానీ ఇక్కడ ఇబ్బంది జరిగిందనే విషయం మాత్రం నాకు తెలియదు. ఈ విషయంలో అంటే నేను ఎప్పటికెప్పటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఏ పొరపాటున్నా నేను చెప్తూనే వస్తున్నా, కానీ ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, మాకు శాలరీస్ వస్తలేవని ఇప్పటివరకు అయితే నాకు చెప్పలేదు. మొన్న ధర్మకర్తలది కమిటీ వేసినామని చెప్తున్నారు, దానిలో కూడా చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీగా హిందువులను ముఖ్యంగా ఏదైతే ధర్మకర్తల మండలి ఉందో దానికి సంబంధించి హిందువులుగా భక్తి ఉన్న వాళ్ళని పెడితే బాగుంటుంది. అట్లా భక్తి లేని వాళ్ళను, అసలు సాంప్రదాయం తెలియని వాళ్ళను, మన మతాలను కానోళ్ళను, ఇట్లాంటి వాళ్ళని పెట్టి కూడా కాంట్రాక్ట్ ఒక రాజకీయ పార్టీగా రాజకీయం వందదిక్కులేని గుళ్ళలన్నా కనీసం ఒక హిందువులను పెట్టి హిందువులను పెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. కానీ అక్కడ ఇబ్బందులు జరిగే విషయం మాత్రం నా దృష్టికి రాదు. ఎండోమెంట్ పనితీరు ఎలా ఉందని అనుకుంటున్నారు మేడం? అదే నేను చెప్పిన కదా, ఇవాళ ఎండోమెంట్ ఇవాళ దేవాదాయ శాఖ మంత్రిగా సురేఖ గారి అధికారులను శాసించాలి. ఏదైతే దేవాలయానికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, పూజలకు నోచుకొని చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇలా భద్రకాళి అమ్మవారిని టెంపుల్, కనకదుర్గ టెంపుల్ మాదిరిగా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాన్ని అభివృద్ధి చేయడానికి మనం ఆలోచించాలి. అదేవిధంగా ఇలా అన్యాకాంతమైన భూలను ఏ విధంగా వాళ్ళను ఎక్కడైతే పోయినాయో వాటిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అదే చెప్పిన మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన ఆ ఆలయ భూమిని కూడా ఇలా కోచ్ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. దానికి వచ్చిన డబ్బులు కూడా ఆ ఆలయాన్ని అభివృద్ధి, ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయాలను మనం పునరుద్ధరించాలి. ఇంకా మన తర్వాత సమాజం, మన తర్వాత ప్రజలు ఎంతో మంది ఇంకా దాన్ని నేర్చుకోవాల్సింది. ఇవాళ రామప్పని యునెస్కో ఇచ్చినాం, ఎందుకంటే దాని ఎన్నో ఏళ్ళ చరిత్ర, ఎంతో చక్కటి చెక్కడాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే వాటిని కాపాడాల్సిన, హెరిటేజ్ని కాపాడాల్సిన బాధ్యత మనది. కాబట్టి వాటిని ఇంకా పరిరక్షించుకుంటూ అభివృద్ధి చేయాలి తప్పితే ఇంకొక దాని గురించి చేయకుండా ఎండోమెంట్ అధికారులకు కూడా అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రికి కూడా నేను కోరుకుంటున్నాను, వీటిని డెవలప్ చేయండి, ఈ దేవాలయాలకు సంబంధించిన అన్యాక్రాంతమైన వాటిని కాపాడడానికి ప్రయత్నం చేయండి. మీ ద్వారా నేను వారిని అడుగుతున్నాను. ఈ బోనం వివాదంలో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్ ది సేమ్ టైం మేడం మన హిందూవాదులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను బోనానికి వ్యతిరేకం కాదు. మేము కూడా చేసే దగ్గర ఎక్కడైతే బోనం ఉంటుందో బోనం పెడతాం. నేను హిందూవాదిగా ఇక్కడున్న ప్రజలకు ఒక్కటే, ఏ దేవాలయంలో ఏ పూజలు అయితే ఉంటాయో వాటిని కంటిన్యూ చేద్దాం. ఏదో కొత్తగా నేను ఒక మార్పు తీసుకొస్తా, నా ద్వారా చేస్తానే, నువ్వు ఇంకొకటి అభివృద్ధి విషయంలో నీ ఐకాన్ని మార్చుకో, ఇంకొకటి మార్చుకో. కానీ ఈ దేవాలయాల విషయంలో ఏ పద్ధతులు కూడా మారకుండా యథావిధిగా ఎలాంటి పూజలు అయితే చేస్తామో అలాంటి పూజలు చేయాలి. హిందూవాదులుగా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ విధమైన దాంట్లో ఉంటేనే బాగుంటుంది, మన ప్రాంతం బాగుంటుంది, మన ప్రాంతం చల్లగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ సాంప్రదాయం అయితే ఉంటుందో ఆ సాంప్రదాయం ద్వారానే వెళ్ళాలని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఓకే, చూసారు కదా ఆలయ అభివృద్ధికి సంబంధించి మేడం ఎంతగా చక్కగా వివరించారో. సో బంగారు బోనం సమర్పించడంలో వాయిదా పడడం ఫెయిల్యూర్ అని మాత్రం మేడం అనట్లేదు, ఏది జరిగినా మన మంచికే జరిగింది అన్నట్టుగా మేడం మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం డెవలప్ చేసుకోవాలనే విషయాన్ని అయితే మేడం చెప్పారు. మేడం మీ విలువైన టైంని మాతో స్పెండ్ చేసినందుకు మీకు మరొకసారి థ్యాంక్ యూ మేడం. మరొక ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ మహేష్తో ప్రత్యూష, NSR న్యూస్.